బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా చైర్మన్ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వెస్టెక్స్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్ లో సంస్థ చైర్మన్ విశ్వనాథరాజ్, సీఈఓ సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్ లో కూర్చోబెట్టి పైనుంచి క్రేన్ సాయంతో దించుతుండగా సడన్ గా రోప్ తెగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనలో సీఈఓ సంజయ్ షా చనిపోవడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది. ఈ వేడుకలో జరిగిన క్రేన్ ప్రమాదంలో 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్ కాంక్రీట్ తో కట్టిన స్టేజ్ పై సంస్థ చైర్మన్ సీఈఓ పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఒక అంబులెన్స్ లో సంజయ్ షాను హయత్ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విశ్వనాథ్ రాజును సొంత కారులోనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కంపెనీ సీఈఓ సంజయ్ షా అదే రోజు మృతి చెందారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేట్లోనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, రామోజీ ఫిలిం సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, విశ్వనాథ్ రాజ్ ప్రస్తుతం అయితే కాస్త కండిషన్ అయినదైతే సీరియస్ గానే ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. మొన్న రాత్రి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేరుగా యశోద ప్రైవేట్ హాస్పిటల్లో చూపించిన తర్వాత యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం యశోద హాస్పిటల్లోనే ఆయనకు వైద్యం అందిస్తున్నారు. అయితే విస్టెక్ కంపెనీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో దాదాపు ప్రపంచంలో 20 దేశాలకు పైగా ఈ కంపెనీ విస్తరించి ఉంది. ఈ వేడుకల్లో భాగంగానే ఒక్కొక్క దేశం తిరుగుతూ కంపెనీ సీఈఓ చైర్మన్ కూడా వేడుకల్లో పాల్గొంటున్నారు. అయితే హైదరాబాద్ చెందిన మాదాపూర్లో కూడా విస్టెక్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులందరి కోసం రామోజీ ఫిలిం సిటీలో 18, 19వ తేదీన బుక్ చేయడం జరిగింది. లైట్ హౌస్ అనే గార్డెన్ని బుక్ చేశారు. ఆ గార్డెన్లో దాదాపు కాంక్రీట్తో నిర్మించిన స్టేజీ ఉంది. ఆ స్టేజీకి 20 అడుగుల పైన ఎత్తు నుంచి క్రేన్ సహాయంతో కిందికి దింపే క్రమంలో ఈవెంట్ నిర్వహించారు. అది ఒక్కసారిగా 6 mm సంబంధించిన ఇనుప తీగ ఒక్కసారి తెగిపోవడంతో వాళ్ళ ఇద్దరు కూడా దాని నుంచి కింద పడిపోవడం జరిగింది. కింది భాగం అంతా కూడా కాంక్రీట్ ఉండడంతోనే బలమైన గాయాలయ్యాయి. అయితే సంజయ్ షా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కొద్దిసేపటి చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఆయనకు పోస్ట్ మార్టం నిర్వహించి ఉస్మానియా ఆసుపత్రిలో అక్కడి నుంచి ముంబైకి తరలించారు. ఆయన కుటుంబ సభ్యులు భార్య వెంబడే ఉన్నప్పటికీ కూడా కూతుర్లు ఇద్దరు కూడా అమెరికాలో ఉన్నారు. ఈరోజు అమెరికా నుండి వచ్చిన తర్వాత అంత్యక్రియలు కూడా చేస్తామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పారు. అయితే సంజయ్ షా గుజరాత్ సంబంధించిన వ్యక్తి. ఆయన ముంబైలో సెటిల్ అయ్యి దాదాపు 30 సంవత్సరాల నుంచి అమెరికాకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి వివిధ కంపెనీలో ఉద్యోగం చేసి ఈ విస్టెక్స్ కంపెనీకి సంబంధించి ఏర్పాటు చేసి 20 దేశాల్లో కంపెనీని విస్తరించి విజయవంతంగా దాదాపు సంవత్సరానికి 5,000 కోట్ల టర్నోవర్ ఈ కంపెనీ ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉద్యోగులు కూడా ఇక్కడే కంపెనీకి సంబంధించిన చైర్మన్ హాస్పిటల్లో ఉండడం తెలుసుకొని ఉద్యోగులు కూడా ఇక్కడే ఉన్నారు. దీనికి సంబంధించి యశోద హాస్పిటల్ ఆయనకి ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంచారు. మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి దాదాపు ఇంకా కొద్ది రోజులు అబ్జర్వేషన్ ఉంచిన తర్వాతనే సర్జరీలకు సంబంధించి ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు చైర్మన్ రాజు కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్లోనే మొన్న రాత్రి నుంచి ఉన్నారు. వీటికి సంబంధించి ఎందుకంటే కంపెనీ వేడుకలు 25 సంవత్సరాలు అయింది కాబట్టి స్పెషల్గా సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతోనే అన్ని దేశాలకు కూడా వాళ్ళ చార్టర్డ్ ఫ్లైట్లోనే తిరుగుతూ ఉన్నారు సీఈఓ చైర్మన్. అందులో భాగంగానే అమెరికా నుండి హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో వేడుకలు ప్రారంభించాల్సిన సమయంలోనే ఈ ఘటన జరగడంతో కంపెనీ ఉద్యోగులు అదేవిధంగా కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోకి వెళ్ళారు. అసలు కంపెనీ సెలబ్రేషన్ టైంలో ఇలాంటి ఘటన జరగడంతో వాళ్ళు ఊహించలేకపోతున్నారు. దీనిపైన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకి చైర్మన్ రాజు కుటుంబ సభ్యులు జానకీరామ్ రాజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ని కూడా ప్రశ్నించినట్టు అబ్దుల్లాపూర్ పోలీసులు తెలుస్తుంది. ఎందుకంటే ఈవెంట్ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. ఇద్దరిని నించోబెట్టి కిందికి క్రేన్ దించే క్రమంలో ఆ క్రేన్కి సంబంధించిన ఇనుప తీగలు సరైన ఉన్నాయా లేదా స్టాండర్డ్గా ముందే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చేసేది ఉండే, కానీ అలాంటిది ఏది చేయకుండానే ఈవెంట్ ఆర్గనైజర్ నేరుగా ఆ క్రేన్ నుంచి దింపే
క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా చైర్మన్ రాజుకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్పేసి కూడా యశోద వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆయనకి చికిత్స అందిస్తున్నారు. దీంతో కంపెనీకి సంబంధించిన ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ మాదాపూర్లో ఈ కంపెనీ ఉంది. ఈ కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు కూడా యశోద ఆసుపత్రికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. ఆ చైర్మన్కి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ఆందోళనగా ఉండడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. సురేష్, అలాగే ఏదైతే రోప్తో కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగింది అంటే దీనికి ముందు దీనికి సంబంధించి ఏమైనా ట్రయల్ చేశారా? మరి అప్పుడు ఏమైనా ట్రయల్ చేసినప్పుడు ఒకవేళ ఇవన్నీ ఏమైనా గమనించారా, లేకపోతే ట్రయల్ చేయకపోవడంతో ఇలాంటి ఘటన జరిగిందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన జాగ్రత్తలు అన్నీ కూడా ముందే తీసుకోవాలి. దానికి ఒకసారి ఇద్దరికి సంబంధించిన వెయిట్ ఎంత ఉంటుంది, ఆ క్రెయిన్ ఆపగలుగుతుందా లేదా అనేది ముందే ట్రయల్ చేయాలి. కానీ ఇక్కడ ఎలాంటి ట్రయల్ చేయనట్టు ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన సిబ్బందిని, మేనేజర్ని పోలీసులు ప్రశ్నించినప్పుడు వాళ్ళు చేయలేదని తేలినట్టుంది. ఎందుకంటే ముందే చేసి ఉంటే దానికి సంబంధించిన తీగ వీక్నెస్ ఉంది. ఎందుకంటే ఇనుప తీగకు సంబంధించి 6 mm తీగ అంటే అది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. అది తెగిపోయిందంటే నాసిరకంగా ఉంటుంది. ఎక్కడో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వారు గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి పూర్తి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ ఘటన జరిగిన టైంలో వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారా సురేష్? CEO కుటుంబ సభ్యులు భార్య మాత్రమే అక్కడ ఉంది. రాజు చైర్మన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు అక్కడ లేరని తెలుస్తుంది. ఎందుకంటే ఉద్యోగులకు సంబంధించిన వేడుక కాబట్టి దాదాపు మొత్తం 20 దేశాలు కూడా తిరుగుతూ ఉన్నారు రెగ్యులర్గా. మొత్తం అన్ని కంపెనీ ఎక్కడెక్కడ విస్తరించిందో అక్కడ ఈ వేడుకలు జరుపుతున్న క్రమంలోనే సంజయ్ షాకి సంబంధించి వాళ్ళ భార్య ఆయన మాత్రం వచ్చారు. చైర్మన్ ఒక్కడే వచ్చినట్టు తెలుస్తుంది. తర్వాత ఇన్సిడెంట్ తెలుసుకొని నిన్న చైర్మన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి సర్జరీలు చేయాలనేది కూడా వైద్యులతో మాట్లాడుతున్నారు. రైట్, ఈ ఈవెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతం ఎక్కడున్నాడు? మరి ఆయన ప్రజెంట్ పోలీసుల అదుపులో ఉన్నాడా? ఆయన ఏం చెప్పారు మరి దీనికి సంబంధించి, ఘటనకు సంబంధించి? రామోజీ ఫిలిం సిటీలో చాలామంది బయటి వ్యక్తులు కూడా ఈవెంట్స్ నిర్వహిస్తుంటారు. ఏదైతే లైట్ గార్డెన్ ఉందో లైట్ గార్డెన్ని వీళ్ళు బుక్ చేసుకోవడం జరిగింది. ఆ లైట్ గార్డెన్కి సంబంధించి ఫిలిం సిటీ నిర్వాహకులు ఎంతవరకు ఆ ఈవెంట్ నిర్వహించారు, లేదంటే బయట వ్యక్తులు ఎవరు నిర్వహించారు అనేది కూడా ఇంకా స్పష్టత లేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి ఎవరు అనేది విచారణలో తేలుతుంది. దానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. మామూలుగా అన్ని సినిమా ఈవెంట్లు కావచ్చు, వేరే కంపెనీకి సంబంధించిన ఈవెంట్లు కూడా పెద్ద ఎత్తున ఫిలిం సిటీలో జరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కువ గ్యాదరింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే ప్రముఖ కంపెనీలు కూడా కంపెనీలతో పాటు సినిమా ఈవెంట్స్ కూడా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంటాయి. అందులో భాగంగానే ఎంప్లాయీస్ అందరికీ కూడా దాదాపు 400 వరకు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు 2 రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీని బుక్ చేయడం జరిగింది 18, 19వ తారీఖు. కానీ 18వ తేదీనే ఈ ఘటన జరగడంతో విషాదం నెలకొంది. దీనిపైన ఈవెంట్ ఎవరు నిర్వహించారు, ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం. ఒకవేళ ఈవెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన పొరపాట్లు తప్పు ఉంటే ఖచ్చితంగా వారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ CEO ప్రాణాలు కోల్పోగా చైర్మన్ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వెస్టెక్స్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్లో సంస్థ చైర్మన్ విశ్వనాథరాజ్, CEO సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్లో కూర్చోబెట్టి పైనుంచి క్రేన్ సాయంతో దించుతుండగా సడన్ గా రోప్ తెగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనలో CEO సంజయ్ షా చనిపోవడం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది.